దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామం పేరిట అందరికీ శుభాభివందనాలు, దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమె క్రైస్తవులపైన మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను దాడి జరుగుతున్న సంగతి ప్రపంచానికి చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎందుకు ఇలాంటి దాడి జరుగుతుంది అని అంటే, క్రైస్తవ్యాన్ని అంతమొందించాలి అనేటటువంటి ప్లాన్. వాటిలో భాగంగా కొత్తగా ఒక ఆలోచన వినబడుతుంది. క్రైస్తవ్యాన్ని ఆపివేయటానికి కొత్తగా వినపడుతున్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏంటి అని అంటే, ఆదివారం సెలవు తీసేయాలి అని. ఆదివారం సెలవు ఉంది కాబట్టి వాళ్ళు ఆరాధనలు చేయించున్నారు. ఆదివారం సెలవు లేకపోతే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, చక్కగా పనిచేసుకుంటారు, ఆరాధన సంగతి మర్చిపోతారు అని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈ రకంగా క్రైస్తవ్యాన్ని తగ్గించాలి అని ఒక ఆలోచన చేశారు. ఈ ఆలోచన వాళ్ళకి చాలా ఆనందాన్ని కూడా కలిగించి ఉంటుంది, చాలా తృప్తిని కూడా కలిగించి ఉంటుంది, 1000 ఏనుగుల బలాన్ని కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ నిజంగా మనం ఆలోచిస్తే ఆదివారం సెలవు దినాన్ని రద్దు చేస్తే క్రైస్తవ్యానికి చాలా మేలు కలుగుతుంది. క్రైస్తవ్యం ఇంకా వ్యాపించడానికి, క్రీస్తు మార్గము ఎక్కువగా ప్రకటించబడటానికి అవకాశం ఉంటుంది. ఆ సంగతి పాపం వారికి తెలియదు. ఎందుకు అంటే, ఇప్పుడు క్రైస్తవులైన వారందరూ కూడా ఆదివారం ఆరాధనలు చేస్తూ ఉన్నారు మందిరాల్లో. సెలవు రద్దు చేశారనుకోండి, వాళ్ళు పనికి వెళ్తారు. ఆదివారం ఆరాధన విడిచిపెట్టి పనికి వెళ్ళాల్సి వస్తుంది అని ఏదో ఒక రోజున ఆరాధన చేయడం ఆరంభిస్తారు. ఆదివారం సెలవు ఉంది కాబట్టి అందరికీ ఆదివారం కుదురుతుంది, ఆదివారం ఆరాధన చేస్తారు. ఆదివారం సెలవు లేదు కాబట్టి అందరికీ ఒకే రోజు కుదరదు. కొంతమందికి సోమవారం కుదిరితే కొంతమందికి మంగళవారం కుదురుతుంది, కొంతమందికి బుధవారం కుదిరితే ఇంకొంతమందికి గురువారం కుదురుతుంది. కనుక అందరికీ ఒకే రోజు కుదరటం కష్టం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళకి కుదిరిన రోజున వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటారు. ఇలా సంఘంలో ఒక 100 మంది ఉంటే, ఒకళ్ళు ఒకరోజు ఇంట్లో కూడిక ఏర్పాటు చేసుకుంటే మరొక రోజు కూడికలు ఏర్పాటు చేసుకుంటారు. ఇవి కూడా ఎక్కడ చేసుకుంటారంటే గృహాల దగ్గర చేసుకుంటారు. గృహాలలో స్థలం ఉండదు కాబట్టి వీధుల్లో పెట్టుకుంటారు. వీధుల్లో ఒక 2 గంటలు ప్రార్థన పెడతామంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పరు. కనుక ప్రతి దినము కూడా దేవుని యొక్క ఆరాధనలో ఆరు బయట జరిగేటటువంటి పరిస్థితి కనపడుతుంది, ఏర్పడుతుంది. దాని వలన అనేకులు సువార్త వినటానికి అవకాశం ఉంటుంది. ఇష్టం లేకపోయినప్పటికీ వాళ్ళ చెవిన పడుతుంది కాబట్టి ఏదో ఒక దినాన వాళ్ళు ఆలోచిస్తారు, ఏదో ఒక సమయాన దేవుని వైపు వాళ్ళు తిరుగుతారు. ఇలా గృహ కూడికల్లో సువార్త ప్రకటించబడటం వలన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రభావితం చేయబడతారు. ఆ రకంగా సువార్త అందరికీ అందుతుంది. ఇంకా సువార్త అంగీకరించని వాళ్ళు, సువార్త అందని వాళ్ళు, ఇక ప్రస్తావన అనేది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరికి సువార్త అందించబడుతుంది. కనుక ఆదివారము సెలవు రద్దు చేస్తే ఇక దేవుని సేవకులు కూడా కళ్యాణ మండపాలలో, ఇంకా ఫంక్షన్ హాల్స్లో, ఇంకా స్కూల్ కాలేజ్ గ్రౌండ్స్, స్టేడియాల్లో ఇలా సువార్త ప్రకటన ఆరంభిస్తారు. మందిరాల్లో ఆదివారం ఆరాధన అడ్డుకోబడితే ఆరాధనలు బహిరంగంగా జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదివారం సెలవుని రద్దు చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. సువార్త ఇంకా ప్రకటించబడుతుంది, వ్యాపించబడుతుంది. ఇంకా అనేక హృదయాలు సజీవుడైన దేవుని వైపుకు త్రిప్పబడతాయి. దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, కీడు కొరకే మనిషి ఆలోచిస్తే దానిని మేలు కొరకే మారుస్తాడు. క్రైస్తవ్యాన్ని అంతమొందించాలనే ఆలోచన ఎప్పటి నుంచో వస్తూ ఉంది. కానీ ఆ ఆలోచన ఎంతకాలము కొనసాగుతూ వస్తుందో, క్రైస్తవ్యం కూడా కాలం గడిచే కొద్దీ విస్తరిస్తూ కొనసాగుతూనే ఉంది. పొరపాటును కూడా క్రైస్తవ్యం నిలిపివేయబడుతుందని కానీ, లేకుండా పోతుందని కానీ కలలో కూడా అనుకోవద్దు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా చేసే ప్రతి ఆలోచన, ప్రతి ప్రయత్నము ఒక వెర్రితనంగానే మిగిలిపోయింది.
అలా చేసిన వాళ్ళు వెర్రివారిగానే మిగిలిపోయారు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి నిజం. కనుక దేవుడు మాత్రమే గెలుపు పొందుకుంటాడు. సత్యం మాత్రమే నిలుస్తుంది. అది ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు వారి విషయంలో తెలుసుకుంటూనే వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.